మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు వైసీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తిత్వం. ఈరోజు సభ్యత, సంస్కారము, మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మహిళల పట్ల కనీసం వాళ్ళకి ఒక గౌరవం అనేది ఎక్కడా కూడా నాయకుల్లో కనపడలేదు. మొన్న చూడబోతే రాజధాని మహిళల తల్లులను వారిని ఘోరాతి ఘోరమైనటువంటి మాటలతో పోల్చారు వైకాపా నాయకులు. ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నటువంటి మహిళలను బీరుబాటులతో దాడులు చేశారు. ఇక ఈరోజు చూడబోతే వాళ్ళ నాయకుడు మరి యావత్తు రాష్ట్రాలందరూ కూడా జనమందరూ ప్రజలందరూ చూశారు ఎంత అసభ్యకరంగా మహిళల ప్రతినిధులను, అంటే మహిళలకు సంబంధించి ఒక ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నాయకులను ఘోరాతి ఘోరంగా దూషించడం చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇంతగా వాళ్ళ నాయకులు విచ్చలవిడిగా రాజధాని అమరావతి రైతుల్ని ఇబ్బందులు పెట్టారు. అమరావతిలో నిస్వార్థంగా రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా వాళ్ళ గళం వినిపిస్తున్నటువంటి మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడారు. ఇంకా మహిళలను అనేక విధాలుగా ప్రతి విషయంలో కూడా మహిళలను వాళ్ళు చాలా ఎలా మాట్లాడుతున్నారంటే ఆ మాటల్లో కూడా ఒక అర్థం అనేది కనీసం అరే మరి సమాజం మనం చూస్తుంది, అదే మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలంటే వాళ్ళకి బాధ ఉండదా? ఇప్పుడు మన కుటుంబ సభ్యులు మన ఇంటి ఆడబిడ్డలంటే మనకి ఎంత బాధ వేస్తుంది? కనీసం అటువంటి విలువలు కూడా లేకుండా నాయకులు ప్రవర్తిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి పార్టీ నాయకుడిగా ఉన్నారు, మీ పార్టీ నాయకులు మరి ప్రజాస్వామ్యంలో ఈ విధంగా విచ్చలవిడిగా మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా వాళ్ళ నాయకుల్ని ఒక దండించడం కానీ, వాళ్ళ నాయకులకి వార్నింగ్ ఇవ్వడం కానీ, మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పడం కానీ ఇంతవరకు మనం వినలేదు. ఇలాంటి వైఖరి వాళ్ళు మార్చుకోవాలి. మనకు తల్లులు, చెల్లులుగా, మన కుటుంబ సభ్యులుగా, మనకు నిరంతరము మనకి ఏ విషయంలో కూడా ఒక అండగా ఉన్నటువంటి మహిళా తల్లులను గౌరవించడం అనేది ఒక సభ్యత, సంస్కారం అనేది సగటు మనిషిగా మనకు ఉండాల్సినటువంటి విలువలు. ఇలాంటి విలువలు కూడా లేకుండా మరి నీచంగా అనరాని మాటలు, నీ నోటికి వచ్చినట్టు పదజాలంతో, అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతారండి నాయకులు అనేవాళ్ళు. మీ నాయకులు నేర్చుకున్నదేనా? వైకాపా నాయకులు ఈ విధంగా మాట్లాడుతుంటే కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడు కానీ, ఆ పార్టీ ముఖ్యులు కానీ ఎక్కడా కూడా వాళ్ళ కండిట్లా అంటే ఏంది అసలు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు? ఇంకా మీరు మారరాని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. తక్షణమే మీ వైఖరి మార్చుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు చేసేటువంటి చేష్టలు, మీరు తిట్టేటువంటి తిట్లు వింటున్నారు, కళ్ళతో చూస్తున్నారు కూడా. మీకు ఒకసారి బుద్ధి చెప్పారు, అయినా కూడా ప్రవర్తనలో మార్పు రావాలండి. సగటు మనిషిగా ఎదుటి మనిషికి విలువ ఇవ్వటం అనేది ఒక గౌరవం. మరి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ, పార్టీ నాయకులకు కావచ్చు, ప్రతినిధులకు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీలో ఉన్న ప్రతి లీడరు కూడా గౌరవంగా ప్రవర్తించండి. ఏ మనిషినైనా, ఎదుటి నాయకుడినైనా, మహిళలనైనా మనం ఏ పని చేస్తున్నా కూడా గౌరవంగా పనిచేయండి. వాళ్ళకి గౌరవం ఇవ్వండి. ఎక్కడా కూడా మీ భాషలో కానీ, మీ మాటలో కానీ, మీ ప్రవర్తనలో కానీ, మీ పరిపాలనలో కానీ తేడా ఉంటే పొరపాటును ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి గారు సూటిగా కూడా మా అందరికి హెచ్చరికలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా మేమెంతో చాలా జాగ్రత్తగా ఉంటాము, గౌరవంగా ఉంటాము, ఎదుటి మనిషికి గౌరవిస్తాము. ఈ విధంగా పార్టీ నాయకత్వం అనేది పార్టీకి ఉన్నటువంటి అధినాయకులు కార్యకర్తలకి, లీడర్లకి ఒక మంచి సలహా సూచనలు ఇచ్చి వారిని తయారు చేస్తే సమాజానికి వారు ఉపయోగపడతారు. కానీ రౌడీజా చేయటం, నీచంగా మాట్లాడటం, దుర్భాషలాడటం, ఈ నోటికి ఏది వస్తే అది, ఇది మంచా, ఇది చెడా, ఇది అనొచ్చా, ఇది అనకూడదని మాట్లాడే ఈ వ్యక్తులాంటి నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే
తక్షణం అతను ఏదైతే మాటలు దూషించాడో, ఏ వ్యక్తినైతే అవమానపరిచాడో, యావత్తు స్త్రీ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడాడో వెంటనే అతను క్షమాపణ అడిగితే బాగుంటుందని సమాముఖంగా మీడియా సమాముఖంగా హెచ్చరిస్తున్నాము. మరి పార్టీ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. మీ నాయకులకి మీరు బుద్ధి చెప్పండి, లేకపోతే ఇంకా ప్రజలు ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు. ఇంకా మిమ్మల్ని నాయకులుగా కూడా పొరపాటును ప్రజలు గుర్తించరు, మీకు తగిన బుద్ధి చెబుతారని కూడా ఈ సమాముఖంగా హెచ్చరిస్తూ మరి యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ ఫలాలను మేము ప్రతిరోజు ఈ సంవత్సర పాలన సుపరిపాలన తొలుగు అడుగు కార్యక్రమంగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మేయర్లు, ప్రజాప్రతినిధులతో ఇంటింటికి తిరుగుతున్నాము. చాలా స్వచ్ఛందంగా ప్రజలు వారు స్వీకరిస్తున్నటువంటి సంక్షేమం గురించి, మరి రోడ్లు బాగున్నాయి, పెన్షన్ ఇంటింటికి వచ్చి టంచినాగా ఫస్ట్ తారీఖు రాగానే ఇస్తున్నారు. అంతేకాదు ఆ రోజు సెలవు వస్తుందంటే ముందు రోజే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్ పెరిగింది, రోడ్లు బాగున్నాయి, గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి అందరికీ, తల్లికి వందనం కార్యక్రమం బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు హర్షిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, యువనేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు పడుతున్నటువంటి శ్రమకు ప్రజలు నిజంగా చాలా హర్షం వ్యక్తం చేస్తూ కూడా ప్రజలు సంతోషిస్తున్నారని తెలియజేస్తూ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి వైకాపా నాయకులు మేము హెచ్చరిస్తున్నాము. మీ పద్ధతులు మార్చుకోండి. స్త్రీల పట్ల మీరు చేస్తున్నటువంటి వైఖరిని, అలాగే మీరు తిడుతున్నటువంటి ఆ బూతుల్ని మీరు మార్చుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.